నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వినూత్నమైన అనేక పథకాలను తీసుకువచ్చారు. అవన్నీ కూడా ప్రజలలో మంచి అవగాహన కల్పించి విజయవంతంగా నడుస్తున్నాయి. దానివలన దేశాభివృద్ధి, పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పన లాంటి అనేక అంశాలు ఈ పథకాల ద్వారా జరుగుతున్నాయి. అందువల్లనే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఆ పథకాలలో కొన్నిటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమం పరిశుభ్రతలో, మరుగుదొడ్ల విషయంలో ఒక విప్లవంలాగా వచ్చిందని అనుకోవచ్చు. ప్రధానంగా స్వచ్ఛత పట్ల ప్రజలలో మంచి అవగాహన పెరిగింది. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి దృష్టిలో పెట్టుకొని, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ విషయంపై పిల్లల నుంచి పెద్దల దాకా మంచి అవగాహన వచ్చింది. ఇళ్ళు, వీధులు ఎవరికి వారు చాలా శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తుంది. 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు, 2,53,000 సామూహిక మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వం కట్టించడం జరిగింది దేశవ్యాప్తంగా. అతి ముఖ్యమైన విషయం ఏమంటే ప్రజలలో స్వచ్ఛత పట్ల అవగాహన పెరగడము చాలా ముఖ్య విషయం. అలాగే అమృత్ భారత్ నమామి గంగా అనే పథకం నరేంద్ర మోడీ ప్రధాని అయిన వెంటనే ఆయన ప్రకటించిన మొదటి పథకాల్లో ఇదొకటి. ఆయన నియోజకవర్గంలోని ప్రసిద్ధమైన పవిత్రమైన గంగా నది ప్రక్షాళన కొరకు ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు కేరళలోని మాతా అమృతానందమయి ట్రస్ట్ వారు కూడా 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే ప్రభుత్వం కూడా గంగలో కాలుష్య నివారణకు, రక్షణకు, అక్రమాల తొలగింపుకు, పునర్నిర్మాణం కొరకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని నిర్వహిస్తున్నారు. గంగకు పూర్వవైభవం తెచ్చేటట్లు చేస్తున్నారు. వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుని గుడిని కూడా చాలా సుందరంగా, అందంగా తీర్చిదిద్దారు. అలాగే మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం 25/9/2014లో ప్రారంభమైంది. దీని ఉద్దేశం దేశాన్ని స్వయం సమృద్ధి సాధించడం, దేశంలోనే ఉత్పత్తి చేసి భారత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన అంశాలు. ఈరోజు పాలు, పండ్లు, గుడ్లు ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం మనం. మిలిటరీ ఆయుధాలు 2014కు ముందు మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం ఎగుమతి చేసే దశకు వచ్చేసాం. అలాగే సెల్ ఫోన్ ఎగుమతులు ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాము. వస్త్రాల ఎగుమతులు, మోటారు వాహనాల ఎగుమతి, కళాత్మకమైన బొమ్మల ఎగుమతులు వంటి వాటిల్లో నెంబర్ 1గా ఉంటున్నాము. అలాగే జన్ ధన్ యోజన ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలనేది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలన్నీ ఆ ఖాతాలోనే పడేటట్టు ఉండాలి. ఇప్పటికీ 55 కోట్ల ఖాతాలు ప్రారంభమయ్యాయి. అందులో సగం మహిళల పేరు మీదనే ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి ఆవాస యోజన అనే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పేదలకు పక్కా ఇళ్ళు నిర్మించడం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేరువేరు పథకాల ద్వారా ఇప్పటికీ 95,15,000 ఇళ్ళు నిర్మించడమైంది. 2024లో 10 లక్షల ఇళ్ళు మంజూరు అయ్యాయి కూడా. అలాగే స్టార్టప్లు, ఇక కొత్త ఇన్నోవేషన్లు కనుక్కోవటానికి ఏర్పాటు చేసే కార్యక్రమం ఇది. 2016 జనవరి 16న మోడీ గారు వచ్చాక ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 2 లక్షల స్టార్టప్లు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయంలో ప్రపంచంలో మనం 2వ స్థానంలో ఉన్నాం. దానికి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. అనేక స్టార్టప్లు ప్రారంభమై దాని ద్వారా మన ఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఉజ్వల యోజన మహిళల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రధానంగా చేపట్టిన కార్యక్రమం. పొగరహిత వంటగదుల ఏర్పాటుకు, పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తుంది ప్రభుత్వం. 1/5/2016లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికి 10,33,00,000 కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చారు. డిజిటల్ ఇండియా దీని ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ కార్యక్రమం ద్వారా ఆన్లైన్ సేవలు చాలా మెరుగయ్యాయి. దీని ద్వారా ఆధార్ కార్డులు, మొబైల్ సేవలు, ఏటీఎంల ఏర్పాటు, ఇప్పుడు యూపీఐ పేమెంట్లు, డిజిటల్ లాకర్లు, దేశాన్ని ప్రపంచంలో పోటీ పడేటట్లు అన్ని అంశాల్లో ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నాం మోడీ గారి విజన్ వలన. అలాగే ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడటం కోసం, వీటి ద్వారా పేదలకు దేశంలో ఏ హాస్పిటల్లోనైనా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు 6 కోట్ల మంది వృద్ధులకు అభా కార్డులు ఇవ్వడమైంది. ఈ ఆయుష్మాన్ భారత్ కింద 23/9/2018 నుంచి 6 కోట్ల మంది లబ్ధి పొందారు ఆరోగ్యరీత్యా. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ ఈ స్కీము 1/12/2018లో మొదలైంది. రైతులకు నేరుగా వారి ఖాతాల్లో సంవత్సరంలో 3 సార్లు 2,000 చొప్పున మొత్తం 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోనే పడతాయి.
ఈ విధంగా 11 కోట్ల మంది రైతులకు 3,70,000 కోట్ల రూపాయలు ఇవ్వబడ్డాయి. ఇంకా మరో ముఖ్యమైనటువంటి పథకం ఆత్మనిర్భర్ భారత్. 2020లో ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి సాధించడం, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, సంక్షోభ కాలంలో ఆర్థిక స్వావలంబన. ఆత్మనిర్భర్ భారత్కు 5 విషయాలు స్తంభాలుగా ఉన్నాయి. అవి ఆర్థిక, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, ప్రాంతము, డిమాండ్ అనే అంశాల ప్రాతిపదికన స్వయం సమృద్ధి సాధించాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే మోడీ గారి నినాదం వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ గ్లోబల్. అంటే స్థానిక ఉత్పత్తుల కోసం గళమెత్తాలి, స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలనేది ఈ నినాదం. ఈ నినాదం బాగా ఊపందుకుంది. దానికోసం స్టార్టప్లు కూడా మొదలయ్యాయి. కానీ మనలో ఉండాల్సింది దేశభక్తి. మన దేశ ఉత్పత్తులు మనం కొనాలనే ఆకాంక్ష పెరగాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే మరో ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం. మనదైన యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు మన నరేంద్ర మోడీ గారు. అందులో ఇమిడి ఉన్న భారత సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్ష సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజెప్పారు. ఇప్పుడు యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న దాదాపు 191 దేశాలపైన జరుపుతూ ఉన్నాయి. ఈ విధంగా అనేక అంశాలలో భారత్ను నెంబర్ 1 స్థానంలో నిలబడటానికి, స్వయం సమృద్ధి సాధించడానికి అనంతమైన కృషి చేస్తున్నారు. దానికి మనమంతా మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరము ఎంతైనా ఉంది.